In this video, you will learn the enumerations. Already we have seen previous videos, struct and class. You can declare a class using class keyword. You can declare struct using the struct keyword. In the enumeration, you can declare using the enum keyword. Basically, you can call it as enumeration, but you can declare using the enum keyword. According to the Apple definition it is a common type for a group of related values. What is this? What is the definition by the Apple? This is a common type for a group of related values and enables to work with those values in the type shape way within our code. Just forget about this Apple definition. What is enumeration means in our terms? Enumeration is a type. You can declare group of related values. You can use our program. Means that you can use in the switch case or conditional statements. Again, I am telling the definition. Enumeration is a type. You can declare group of related values work in our code. Means that you can use in the switch or conditional statements. That's it only. You can say that clearly. It is a type to store the related values or group of related values. That is the enumeration. That's it only. To make a new data type, ఎన్యుమరేషన్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక న్యూ డేటా టైప్ని మనం తయారు చేస్తాం. అంటే ఏంటంటే మనకు నచ్చిన వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటాం యూజింగ్ ద ఎన్యుమరేషన్స్. మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం చేస్తామంటే దీన్ని గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వాల్యూస్ని డిక్లేర్ చేయడానికి వాడతాం అనమాట. ఆ వాల్యూస్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే మన ప్రోగ్రాంలో స్విచ్ కేసెస్లో కానీ ఎక్కువ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో కానీ వాడతాం అనమాట. ఓకే, దట్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ enum. చూడండి ఎలా డిక్లేర్ చేస్తామయ్యా అంటే enum ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్. లైక్ మన క్లాస్ ఎలా డిక్లేర్ చేస్తాం, స్ట్రక్చర్ ఎలా డిక్లేర్ చేస్తాం అలాగే డిక్లేర్ చేస్తాం. డైరెక్షన్స్, జస్ట్ ఓపెన్ ద బ్లాక్, దట్స్ ఇట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చానయ్యా, డైరెక్షన్స్ అని ఇచ్చాను. అంటే నేను ఏంటంటే ఐ వుడ్ లైక్ టు స్టోర్ ద డైరెక్షన్స్ వాల్యూ, డైరెక్షన్కి సంబంధించిన వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాను. స్టోర్ చేయాలంటే దీంట్లో మనం వేరియబుల్స్ అయ్యి డిక్లేర్ చేయడానికి కుదరదు. దీంట్లో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు క్లియర్గా. దీంట్లో స్టోర్డ్ ప్రాపర్టీస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లేర్ చేయలేము. యూ కెనాట్ డిక్లేర్ ద స్టోర్డ్ ప్రాపర్టీస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కెనాట్ డిక్లేర్ ద స్టోర్డ్ ప్రాపర్టీస్. ఓకే, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. మళ్ళీ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడ డిక్లేర్ చేయొచ్చు, ఎక్కడ డిక్లేర్ చేయకూడదని చెప్తాను. ఇప్పుడు వరకు అయితే కెనాట్ డిక్లేర్ ద స్టోర్డ్ ప్రాపర్టీస్ అని డిక్లేర్ పెట్టుకోండి. కానీ యూ కెన్ డిక్లేర్ ద ఫంక్షన్స్ you can declare here. We can declare here, but మన ఫంక్షన్స్ డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. డిక్లేర్ చేయొచ్చు ఎన్యుమరేషన్లో, కానీ అంత అవసరం మనకు ఎప్పుడూ రాదు యాక్చువల్గా. ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ ద ఫంక్షన్ యూ కెన్ యూజ్ ద స్ట్రక్చర్ అండ్ క్లాస్. నో నీడ్ టు యూజ్ ద ఎన్యుమరేషన్. But what is the enumeration means? You can store it is a type to store the group of related values. You can work in our code like switch and conditional statements. That's it only. That is the enumeration. ఇప్పుడు చూడండి అయ్యా, నేను ఏంటంటే డైరెక్షన్స్ ఎలా స్టోర్ చేస్తానంటే యూ నీడ్ టు యూజ్ ద కేస్ కీవర్డ్. నువ్వు ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే, ఒక టైప్ డిఫైన్ చేయాలంటే ఏం చేయాలయ్యా, యూ నీడ్ టు యూజ్ ద కేస్ కీవర్డ్. చూడండి నేను ఎలా వాడుతున్నాను, రైట్ వాడాను. ఇంకో కేస్ డిక్లేర్ చేస్తున్నాను, లెఫ్ట్. మీ క్యాపిటల్ లెటర్ వాడాలని లేదు, మీ ఇష్టం అది యాక్చువల్గా. దట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఐఎమ్ ఫాలోయింగ్. ఓకే, లెఫ్ట్, రైట్, left, right, forward, case, back. చూడండి ఈ నాలుగు కూడా ఒకదానికి సంబంధించినవి డైరెక్షన్స్ ఎక్కినాయి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ లెఫ్ట్, రైట్ అనమాట. ఈ 4 వాల్యూస్ నేను దేంట్లో స్టోర్ చేస్తున్నాను, ఎన్యుమరేషన్ డిక్లేర్ చేసి నేను డైరెక్షన్ దాంట్లో స్టోర్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు వీటిని నేను యాక్సెస్ చేయాలనుకోండి అయ్యా, జస్ట్ యూ కెన్ ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే జస్ట్ లైక్ క్రియేటింగ్ ఏ రిఫరెన్స్. కానీ క్రియేట్ చేసేటప్పుడు మన ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, యాక్చువల్గా డైరెక్షన్స్ అని ఎలా క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్ని. కానీ ఇక్కడ ఎన్యుమరేషన్కి రిఫరెన్స్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ మనం ఎలా క్రియేట్ చేయాలంటే డైరెక్షన్స్. ఆఫ్టర్ దట్ యూ కెన్ యూజ్ ఎనీ కేస్. లైక్ ఐ వుడ్ లైక్ టు యూజ్ ద రైట్. If you print this directions
వాట్ ఈస్ ఏమొస్తుంది ఇప్పుడు డైరెక్షన్ ప్రింట్ చేస్తే మొత్తం వద్దు, ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, రైట్ అనే వాల్యూ వస్తుంది, జస్ట్ అంతే, సింపుల్, రైట్ అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ డైరెక్ట్ అనే దాన్ని అప్డేట్ చేసాను అనుకో, అప్డేట్ చేసి మళ్ళీ ప్రింట్ చేశాను అనుకో, డైరెక్ట్ రెఫరెన్స్ ఈక్వల్ టు మళ్ళీ ఇంకొకసారి ఈ ఈ ఎన్యూమరేషన్ ఏమో ఆన్ అవసరం లేదు, ఆల్రెడీ ఒకసారి వాడిన తర్వాత ఇట్ ఆటోమేటిక్లీ టైప్ రెఫరెన్స్ as a direction, just you can call directly, చూడండి, that's it only. Now I am printing again, I am using, look at here, yeah, I need to use the where, ఎందుకంటే you are updating కదా. చూడండి ఇక్కడ ఏం ప్రింట్ అయిందా, రైట్ ప్రింట్ అయింది, ఇక్కడ బ్యాక్ ప్రింట్ అయింది. ఇవన్నీ దేనికి సంబంధించిన డైరెక్షన్ సంబంధించిన కేసెస్. మీరు అడగచ్చు, చూడండి రిఫరెన్స్ ఎలా క్రియేట్ చేసాం, డైరెక్షన్ డాట్ యూ నీడ్ టు యూజ్ అ కేస్ కీవర్డ్ ఓన్లీ, నో నీడ్ టు డోంట్ యూజ్ ద parenthesis. ఓకే, it's impossible. After that I am updating, first I used the right case, after that I am using the back case, after that you can use any case, no problem. Okay, just this is creating the enumeration and creating the reference, I am updating the reference also, అంటే మల్టిపుల్ కేసెస్ నేను ఇక్కడ యూజ్ చేసుకోగలుగుతున్నాను. నేను ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఏంటయ్యా అంటే ఇలా ప్రతిదానికి ఒక కేసు అని డిక్లేర్ చేయాలని అడగచ్చు. యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ లైక్ దిస్, నువ్వు ఏం చేయొచ్చయ్యా, ఒక్కటే కేసు కీవర్డ్లో మొత్తం అన్ని ఇచ్చేచ్చయ్యా. చూడండి, దాట్స్ ఇట్, సేమ్ బోత్ ఆర్ సేమ్, ఇందాకది ఇది ఒకటే. ఓకే, అది ఏం చేశానయ్యా, ఎన్యూమరేషన్ క్రియేట్ చేశాను, 4 వాల్యూస్ నేను స్టోర్ చేశాను, ఆ వాల్యూని ఇక్కడ యాక్సెస్ చేశాను. మనం బేసికల్గా ఎక్కడ వాడతామని చెప్పాను, దీంట్లో స్విచ్ కేసెస్లో కానీ కండిషనల్ స్టేట్మెంట్లో కానీ వాడుతూ ఉన్నాం. అది చూపిస్తే ఎలా యూజ్ చేయాలనేది. ఇది ఫస్ట్ డిక్లరేషన్ యాక్సెస్ చేయడం ఎంతవరకు నేర్చుకోవాలి. ఫస్ట్ కేసెస్ని ఈచ్ వర్డ్ని కేస్ కీవర్డ్తో డిక్లేర్ చేయొచ్చు, లేదంటే ఒకే కేసులో మొత్తం కామాతో సపరేట్ చేసి ఈజ్ ఆపరేటర్, కామా ఈజ్ ఏ సపరేటర్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు స్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ కెనాట్ డిక్లేర్ ద స్టోర్డ్ ప్రాపర్టీస్ ఇన్ ద ఎన్యూమరేషన్. ఫంక్షన్ ఇట్ కెన్ డిక్లేర్ బట్ నో నీడ్ టు డిక్లేర్. మనం ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు అవసరమే రాదు, ఫంక్షన్ డిక్లేర్ చేయవలసిన అవసరమే రాదు ఎన్యూమరేషన్స్లో. ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ మన స్ట్రక్చర్ వాడుకుంటాం, క్లాస్ వాడుకుంటాం. ఓకేనా, ఓన్లీ డైరెక్షన్స్ అయినా ఇంకేమో వాడకూడదని వాడుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తున్నాయి అంటే నేను ఇంకొకటి వాడతాను, నేను ఇంకొక గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వాల్యూ తీసుకుంటాను, దాన్ని యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ అనమాట. ఓకే, ఈ ఎన్యూమరేషన్ పక్కన పెడుతున్నాను, నేను ఇంకో ఎన్యూమరేషన్ డిక్లేర్ చేసుకుంటాను. ఏ ఎన్యూమరేషన్ అయ్యా అంటే సీట్ బుకింగ్. ఏంటి సీట్ బుకింగ్, చూడండి సీట్ బుకింగ్లో ఏమేమి ఉంటాయో బై కేసెస్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే ఒకే సింగిల్ కేస్కి వల్ల డిక్లేర్ చేస్తున్నాను నేను. అప్పర్ ఉంటుంది, లోవర్ ఉంటుంది, ఇంకా మిడిల్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీ ప్రిఫరెన్సెస్, నో ప్రిఫరెన్సెస్ ఉంటుంది. ఓకేనా, జస్ట్ మీకు నచ్చినవి పెట్టుకోండి, నాకు తెలిసినవి పెడుతున్నాను అంతే ఇక్కడ. ఓకేనా, ప్రిఫరెన్సెస్ ఆర్ఎన్సిఎస్, నో ఆర్ఎన్సిఎస్. ఓకే, ఓకే, ఐ డిక్లేర్ 4 కేసెస్. మీకు కావాలంటే ఇండివిజువల్గా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, మీకు అది అవసరం లేదనుకుంటే ఇలా డైరెక్ట్గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేయాలి, రెఫరెన్స్ ఎలా క్రియేట్ చేయాలి దీనికి? యా, సింపుల్. నేను ఏం చేస్తున్నాను, సీట్ అనే ఒక వేరియబుల్, ఒక రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాను, లేకపోతే ఇన్స్టెన్స్ అనవచ్చు. రెఫరెన్స్ అంటేనే దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ యాక్చువల్గా. ఎలా క్రియేట్ చేయాలయ్యా, సీట్ బుకింగ్ డాట్, నేనేమి యాక్సెస్ చేస్తానయ్యా, ఇప్పుడు మిడిల్ యాక్సెస్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, సీట్ని ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, సీట్ని ప్రింట్ చేస్తే మిడిల్ అని వస్తుంది, అంతే కదా. మళ్ళీ నేను అప్డేట్ చేశాను అనుకో, చేయొచ్చు సీట్ ఈక్వల్ టు డాట్ లోయర్ అని ఇస్తాను. ఇప్పుడు సీట్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుందయ్యా, చూడండి సీట్ని ప్రింట్ చేస్తాను, ఇక్కడ లోయర్ అని వస్తుంది, దట్స్ ఇట్. కానీ ఇక్కడ యూజ్ చేస్తే ఏమొస్తుందయ్యా, అప్పర్ అని వస్తుంది, సారీ మిడిల్ అని వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని స్విచ్ కేసెస్లో ఎలా వాడతామంటే స్విచ్ కేసెస్లో కానీ ఏదైనా కండిషనల్ స్టేట్మెంట్లో చూడండి, ఆల్రెడీ మనకు స్విచ్ తెలుసు, మనకు ఆల్రెడీ చూసాం ప్రీవియస్ వీడియోస్లో. ఒకసారి కావాలంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు స్విచ్ అంటే ఏంటి, మనకి రెఫరెన్స్ ఏంటి, జస్ట్ యూ కెన్ యూజ్ దిస్ రెఫరెన్స్. చూడండి, స్విచ్ తర్వాత స్పేస్ ఇచ్చి రెఫరెన్స్ ఇచ్చి బ్లాక్ ఓపెన్ చేయాలి, తర్వాత అదే ఎర్రర్ చూపిస్తుంది చూడండి. అంటే ఈ కేసెస్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, అందువల్ల ఎర్రర్ చూపిస్తుంది, ఏ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి. లేకపోతే చూడండి నేను ఏం చేస్తాను, జస్ట్ ఫిక్స్ కొడితేనే అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. చూడండి, ఏమీ అవసరం లేదు, అంతే. ఇక్కడ జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసేస్తున్నాను, తర్వాత చూసుకుందాం.
చూడండి ఏం చేయలేదు, ఎన్యుమరేషన్ క్రియేట్ చేశాను, రెఫరెన్స్ క్రియేట్ చేశాను, మళ్ళీ రెఫరెన్స్ ఇక్కడ మిడిల్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ లోయర్ తీసుకున్నాను, మళ్ళీ ఇది అవసరం లేదు. యాక్చువల్ టైప్ ఇన్ఫరెన్స్ జరిగిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇలా డాట్తో కాల్ చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు సీట్ నేను ఎక్కడ వాడతానని చెప్పాను, కండిషనల్ స్టేట్మెంట్లో కానీ స్విచ్లో కానీ వాడతాను అన్నాను. కాబట్టి నేను స్విచ్ కేసెస్లో సీట్ అని తీసుకున్నాను. సీట్లో ఏం కేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ కేసెస్ అన్నీ ఇక్కడ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఖచ్చితంగా చేయాలి ఇక్కడ, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ చూడండి అయ్యా, మీకు స్విచ్ కేస్, మీరు వీడియో చూసే ముందు స్విచ్ కేస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఇంకేదన్నా సరే అట్లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాయా, ఇక్కడ అప్పర్ సీట్ సెలెక్ట్ అని రాస్తాను, ఇక్కడ ఏం రాస్తాను, లోయర్ సీట్ అని రాస్తాను. చూడండి అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ లోయర్ సీట్ అని రాస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు చూడండి లోయర్ సీట్ సెలెక్టెడ్ అని వస్తుంది. లోయర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ప్రింట్ చేసింది కాబట్టి ఇది లోయర్. ఇక్కడ ఏమొస్తుందయ్యా, లోయర్ సీట్ యాజ్ సెలెక్టెడ్, ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎందుకంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ఫైనల్గా ఏముంది ఇక్కడ లోయర్ అనే కేసు తీసుకున్నాం కాబట్టి. ఓకేనా, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎప్పుడైతే నేను లోయర్ సెలెక్ట్ చేసుకుంటానో నాకు లోయర్ సీట్ ఇక్కడ కావాల్సిన ఫంక్షనాలిటీ అంతా ఇక్కడ రాసుకుంటాను. ఒకవేళ అప్పర్ సీట్ అయితే ఇక్కడ రాసుకుంటాను దాని ఫంక్షనాలిటీ అంతా. మిడిల్ సీట్ సెలెక్ట్ చేస్తే ఆ ఫంక్షనాలిటీ అంతా ఇక్కడ రాసుకుంటాను. నేను ఏది సీట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదనుకో ఆ ఫంక్షనాలిటీ ఇక్కడ రాసుకుంటాను. ఏమి ఇవ్వకపోతే ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఇప్పుడు చూడండి ఒక కేసు రిమూవ్ చేస్తాను, ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. వచ్చిందా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు. ఎందుకు రాదు చూడండి, మొత్తం కేసెస్ అన్ని రిమూవ్ చేస్తాను. ఎందుకు రాదు, డిఫాల్ట్ ఉంది కాబట్టి. అందు గురించి చెప్తాను. ఈ వీడియో చూసే ముందు మీకు స్విచ్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. నాకు 4 కేసులు కావాలి, ఎందుకంటే 4 సెలెక్ట్ చేస్తాను. కావాలంటే ఇంకోటి యాడ్ చేసుకుంటాను అవసరం అయితే పైన యాడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా నేను యాడ్ చేసుకుంటాను, నాకు కావాలి కాబట్టి. ఓకేనా. ఎవరి విషయం అనమాట అదంతా కూడా. ఇది డిక్లేరింగ్ ద ఎన్యుమరేషన్ అండ్ క్రియేటింగ్ ద రెఫరెన్స్ అండ్ యూ కెన్ యూజ్ ఇన్ ద స్విచ్ కేస్. మీరు ప్రాక్టీస్ చేయండి బాగా, మీరు కావాలంటే ఇఫ్ స్టేట్మెంట్లో వాడండి. దిస్ ఈజ్ అబౌట్ ద ఎన్యుమరేషన్ అనమాట. ఎన్యుమరేషన్ అంటే ఏంటయ్యా, ఇట్ ఈజ్ ఏ type, we are making the new type to store the group of related values. You can work in our code, that's it only. That is the definition. You can tell your own words, no need to read the by heart and Apple definition and any other website definition. ఓకేనా. మీకు అర్థమైన రీతిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాయా అంటే జస్ట్ ఇది ఇక్కడితో అయిపోయింది, ఇది అంతే. ఎన్యుమరేషన్ అంటే ఇక్కడితో సరిపోతుంది. కానీ ఇంకా దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయ్యా. అవి ఏంటయ్యా అంటే వీటికి డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. వాటిల్లో ఏమంటాం అంటే రా వాల్యూస్ అంటాం. నేను ఇక్కడ నేను ఏమిస్తాను అంటే దీనికి ఒక రా వాల్యూ ఇస్తాను. చూడండి ఈక్వాలిటీ పెట్టాను, రా వాల్యూ ఇచ్చాను. ఈ రా వాల్యూ ఏమిస్తాను అంటే అప్పర్ సీట్ సెలెక్టెడ్ అని ఇందులో ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా నేను. ఓకే. తర్వాత వీటికి ఏమిస్తాను, లోయర్ సీట్ సెలెక్టెడ్ అని ఇస్తాను నేను. కానీ ఇక్కడ నేను ఏమిస్తున్నాయా, స్ట్రింగ్ ఇస్తున్నాను. ఓకే. నేను స్ట్రింగ్ ఇస్తున్నాను కాబట్టి ఒకదానికి ఇస్తాను, కావాలంటే అన్నిటికీ ఇస్తాను తర్వాత. ఇప్పుడు ఒకదానికి ఇచ్చాను కానీ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, చూసారా ఇది. ఏంటయ్యా అంటే నువ్వు ఏదైతే వాల్యూని ఏదైతే రా వాల్యూ అంటాం కదా, దీన్ని డిఫాల్ట్ వాల్యూ అనొద్దు, దీన్ని ఎన్యుమరేషన్ విత్ రా వాల్యూ అంటాం ఈ కాన్సెప్ట్ని. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్, నేను ఇక్కడ రాస్తున్నాను, ఈనమ్ విత్ రా వాల్యూ. ఓకే. ఈ రా వాల్యూ స్టోర్ చేయాలంటే నువ్వేం చేయాలంటే ఏదైతే నువ్వు రా వాల్యూ ఇవ్వాలనుకుంటున్నావో ఆ టైప్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. అలా ఎలా కన్ఫర్మ్ చేయాలి, నీడ్ టు యూజ్ ద కోలన్, ఆఫ్టర్ దట్ నీడ్ టు గివ్ ద డేటా టైప్. ఇప్పుడు చూడండి ఎర్రర్ పోతుంది. మీరు సేమ్ కేసులోనే ఇచ్చేయచ్చు, ఒక కేసులోనే ఇవన్నీ ఇచ్చేయచ్చు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇదే వాల్యూ ఇచ్చేస్తాను నేను ఇక్కడ లోయర్ అని, కానీ ఇక్కడ సరిగా లేదు కదా. ఇప్పుడు చూడండి ఇబ్బంది అవుతుంది అదిగో. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇండివిజువల్ కేసెస్ రాస్తాను, మీకు నచ్చినట్టు రాసుకోండి. ఇప్పుడు నేను ఇండివిజువల్ కేసెస్ తీసుకుంటాను, నా కంఫర్ట్ కోసం తీసుకుంటున్నాను. ఇలాగా మీ ఇష్టం అది. ఓకేనా. కామాలు ఏం అవసరం లేదు. కేసెస్ ఒకే కేసు సింగిల్ కేసులో రాస్తేనే కామా ఉండాలి సపరేటర్. మల్టిపుల్ కేసు ఇండివిజువల్ కేసు ఉన్నప్పుడు కామా కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి ఈ రా వాల్యూస్ అనమాట. స్ట్రింగ్ ఎందుకు ఇచ్చాను, ఇక్కడ స్ట్రింగ్ ఎందుకు ఇవ్వగలుగుతున్నాను నేను, ఇక్కడ స్ట్రింగ్ కన్ఫర్మ్ చేసాను బట్టి స్ట్రింగే ఇవ్వగలను. ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చి ఇక్కడ ఇంటీజర్ కన్ఫర్మ్ చేస్తే ఎట్టి పరిస్థితిలోనూ కుదరదు అనమాట. ఓకే. చూసారా ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పబోతుంది, అది ఎలా చేస్తుందో. రా వాల్యూ ఈజ్ నాట్ యూనిక్ అంటుంది. చూసారా, అంటే రా వాల్యూ యూనిక్గా ఉండకూడదు అది చెప్పేస్తుంది చూడండి క్లియర్గా. అంటే మీరు రా వాల్యూని యూజ్ చేసుకుంటారు ఎక్కడ, మీరు మీ ప్రోగ్రాంలో మీరు యూజ్ చేసుకుంటారు మీ కోడ్లో. కాబట్టి అన్నిటికీ ఒకటే రా వాల్యూ ఇస్తే ఇట్ విల్ గెట్ అంబిగ్యూటీ. చూడండి ఇప్పుడు పోయింది ఎర్రర్,
చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పకముందే చూపించింది క్లియర్గా. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఎక్స్ కోడ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి దీనికి రా వాల్యూ అప్పర్ సీట్ సెలెక్టెడ్, దీనికి లోయర్ ఇచ్చాను, మిడిల్ సీట్ సెలెక్టెడ్ ఇచ్చాను, నో ప్రిఫరెన్స్ సీట్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు రా వాల్యూస్ని ఇక్కడ ఇలా వాడాలంటే నేను సేమ్ ఇక్కడ ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు మిడిల్ది ఉంచుకున్నాను నేను. ఓకేనా, నేను ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, నాకు ఇదంతా ఏమీ అవసరం లేదు నాకు. నేను ఏం చేస్తానంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏమి రాయకుండా చూడండి ఏం చేస్తానంటే చూడండి, ఆ రా వాల్యూ నేను ఎక్కడ యూజ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాసుకోవడానికి సీట్ డాట్ రా వాల్యూ అక్కడ ఇచ్చేసాను. నేను ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ఏ స్టేట్మెంట్ రాయను, జస్ట్ చూడండి ఇంత బ్యూటీ ఉంటుంది దీనికి. ఇప్పుడు నేను ఏ సీట్ సెలెక్ట్ చేసుకున్నాయా, మిడిల్ కదా, నేను ఇక్కడ ప్రింట్లో ఏమైనా రాసానా మిడిల్ స్టేట్మెంట్, అది ఏం లేదు, జస్ట్ నేను రా వాల్యూని యూజ్ చేసుకున్నాను. చూడండి రా వాల్యూని ఇక్కడ ఎలా యూజ్ చేసుకోవచ్చా స్విచ్ కేసులో, సింపుల్. మిడిల్ సీట్ సెలెక్టెడ్ ఎక్కడ ఇచ్చింది రా వాల్యూ ఇదంతా. నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు చూడండి. రా వాల్యూని ఎలా యాక్సెస్ చేసినాయా, సీట్ డాట్ రిఫరెన్స్ డాట్ రా వాల్యూ. ఓకే, ఇక్కడ నువ్వు కల రా వాల్యూ ఏముందో ప్రింట్ చూసుకోవాలనుకున్నావు అనుకో, చూడు ఇక్కడ చూడు, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వదు, ఎట్టి బస్లో కూడా ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా ఉంటుంది ఇదంతా. నేను మళ్ళీ నీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ప్రింట్లో ఇక్కడ చూడండి రా వాల్యూ, ఇక్కడ మామూలుగా ఇందులో ఏముంది దాంట్లో ఏముంది చూస్తుంది. ఇది రెఫరెన్స్లో ఏముంటుందా, మిడిల్ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంటుంది, రా వాల్యూ ఉంటుంది. రా వాల్యూ పైన ఇచ్చిన రా వాల్యూ చూడండి, ఇక్కడ సీట్లో ఏముంటుందో చూడండి, ప్రింట్ చేస్తే మిడిల్ కేస్ కదా, ఏ సెలెక్టెడ్ మిడిల్ కేస్ టేకెన్ ద రిఫరెన్స్. తర్వాత దీంట్లో ఈ సీట్లో రా వాల్యూ ఏముందయ్యా, మిడిల్ సీట్ సెలెక్టెడ్ చూడండి, దట్స్ ఇట్. అదే రా వాల్యూ నేను ఏం చేశాను, ఇక్కడ వాడుకుంటున్నాను, నాకు నచ్చినట్టు వాడుకుంటాను, నా ఇష్టం. ఇక్కడ నేను యూజర్ డిఫైన్ స్టేట్మెంట్ ఏం రాయలేదు, నేను అప్పర్ సీట్ సెలెక్టెడ్, లోయర్ సీట్ సెలెక్టెడ్, మిడిల్ సీట్ సెలెక్టెడ్ నేను ఏం రాయలే. కానీ ఆ రా వాల్యూస్ని వాడేసుకుని నేను డైరెక్ట్గా నా ప్రోగ్రామ్ రాసేసుకున్నాను అనమాట. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు ఇక్కడ నువ్వు ఏం రాయనవసరం లేదు, నువ్వు రా వాల్యూని కొన్నిసార్లు నీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎన్యూమరేషన్ అనమాట. ఇక్కడ నువ్వు ఇంకొక పాయింట్ అడగవచ్చు నన్ను, ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఇంటీజర్ ఇవ్వకూడదా, ఇవ్వచ్చు. చూడండి నేను ఇంకొకటి తీసుకుంటాను, నేను ఇంకో ఇనం తీసుకుంటున్నాను నేను, అది పక్కన పెట్టండి. అందాక ఇది అయిపోయింది అయ్యా, రా వాల్యూ అర్థమైంది కదా, దిస్ ఈజ్ ఎన్యూమరేషన్ విత్ రా వాల్యూ అంటారు. మళ్ళీ ఎన్యూమరేషన్ విత్ రా వాల్యూనే నేను ఇంకొకటి టైప్ తీసుకున్నాను, ఆల్రెడీ నేను డిక్లేర్ చేయలేదు, ఆల్రెడీ యాప్లోడ్ ఇచ్చింది ఇది. చూడండి ఇక్కడ నేను ఇంటీజర్ ఏం తీసుకున్నానయ్యా, 11 తీసుకున్నాను. ఇక్కడ ఇంటీజర్ కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ ప్లానెట్ రిఫరెన్స్ కదా, ఇది ఇచ్చాను నేను, డాట్ రా వాల్యూ ఇచ్చాను. ముందు రా వాల్యూ లేకుండా చూద్దాము, తర్వాత రా వాల్యూతో ప్రింట్ చేద్దామా. నెట్ డాట్ రా వాల్యూ, ఇక్కడ ప్రింట్ నెట్ అని ప్రింట్, ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఈ ఎర్నెస్ అని ప్రింట్ చేస్తే డైరెక్ట్గా ఏమొస్తుంది, ఎర్నెస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎర్నెస్లో ఉన్న రా వాల్యూ వస్తుంది. చూడండి నేను ఫస్ట్ దానికి ఇంటీజర్ వాల్యూ ఇచ్చాను, నేను దేనికి ఇంటీజర్ వాల్యూ ఇవ్వలేదు, మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను ప్లానెట్ డాట్ ఎర్నెస్ అని కాపీ చేశాను, సారీ కాల్ చేశాను, ఇక్కడ ఎర్నెస్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు క్లియర్గా ఇంటీజర్ వాడితే ఏమవుతుంది అనేది. ఓకేనా, ఇది కరెక్టే. ఇక్కడికి వచ్చేసరికి రా వాల్యూ అసలు ఇవ్వలేదు, నేను ఫస్ట్ దానికి రా వాల్యూ ఇచ్చాను, అది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 17 వచ్చింది. అంటే ఏంటయ్యా అంటే మన ఇంటీజర్ టైప్కి వచ్చేసరికి, ఇంటీజర్ ఎన్యూమరేషన్ టైప్కి వచ్చేసరికి నువ్వు ఫస్ట్ వాల్యూను ఇప్పుడు ఒకటి ఇచ్చావు అనుకోండి, ఇక్కడ 2, 3, 4 1, 2, 3, 4 అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ 11 ఇచ్చాను కాబట్టి అక్కడ 17 తీసుకుంటుంది. ఇక్కడ 1 ఇచ్చాను అనుకోండి, అక్కడ ఎంత తీసుకుంటుంది చూడండి, కౌంట్ చేస్తే 7 ఎంత వస్తుందో అది తీసుకుంటుంది. చూడండి అదిగో, మీకు కావాలంటే నెప్ట్యూన్ ఇవ్వండి, నెప్ట్యూన్ ఇస్తే ఎంత వస్తుంది, నెప్ట్యూన్ అంతే 8 వచ్చింది. నీకు అలాగే ఈ న్యూసెన్స్ అంతా వద్దు, నీకు డైరెక్ట్గా నీకు రా వాల్యూ కావాలంటే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా రా వాల్యూ అని. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, నెప్ట్యూన్ అని ప్రింట్ అవ్వదు, మనకి డైరెక్ట్గా ఏం ప్రింట్ అవుతుంది, అందులో ఉన్న రా వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే రా వాల్యూని ఆల్రెడీ ఇక్కడ కాల్ చేస్తాను అనమాట. చూడండి ఓకే, ఇది ప్రాబ్లం అయింది కదా. ఓకే, సీట్ బుకింగ్ ఇక్కడికి మార్చేసాను, సారీ ఇక్కడ కదా మార్చాల్సింది. ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇక్కడ ఇచ్చేస్తాను రా వాల్యూ. చూడండి ఇక్కడ రా వాల్యూ ఏమొస్తుందో,
డైరెక్ట్ రా వాల్యూ తీసుకుంటున్నాను. నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ నెప్ట్యూన్ అని ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ రా వాల్యూ కాల్ చేసాం కాబట్టి ఇక్కడ ప్రింట్ అయ్యేది ఏంటంటే రా వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే 8 ప్రింట్ అయింది. మనం ఇచ్చాను 8 అనేది నేను ఇచ్చాను, ఎక్కడైనా ఇవ్వలేదు. ఫస్ట్ 1కే ఇచ్చాను, కానీ ఇది ఆటోమేటిక్గా నేను మిగతాయని నెంబర్ ఒక సింగిల్ నెంబర్ ఇంక్రీజ్ చేసుకొని ఈ ఆటోమేటిక్గా అసైన్ చేసేస్తుంది అనమాట ఇది. ఓకేనా. కానీ స్ట్రింగ్స్కి అలా చేయదు. ఇక్కడ ఒక దానికి ఇచ్చి మూడింటికి ఇవ్వకపోయినా పర్లేదు, అది నా ఇష్టం, ఇస్తే ఇస్తాను లేకపోతే లేదు. ఓకేనా. కానీ ఇక్కడ అలా తీసుకోదనమాట. స్ట్రింగ్స్ అలా ఇంక్రిమెంట్ చేయడం కుదరదు, మీరు ఇచ్చిన మాటనే తీసుకుంటుంది. ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ మోర్. ఓకే. ఇది స్ట్రింగ్స్ సంబంధించిన కాన్సెప్ట్. నేను ఇక్కడ స్విచ్ కేసులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇది ఇంటీజర్ రా వాల్యూకి సంబంధించింది. ఇది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు కావాలంటే దీన్ని స్విచ్ కేసులో కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. దట్స్ ఇట్. అవసరం కూడా లేదు, ఇంకా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇది చూస్తే సరిపోతుంది. ఇదే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఓకే. ఫస్ట్ ఏం చూసామయ్యా, ఎన్యూమరేషన్ ఎలా డిక్లేర్ చేయాలో చూసాం, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలని చూసాం, స్విచ్ కేసులో ఎలా వాడాలో చూసాం. తర్వాత ఏం చేసామయ్యా, ఎన్యూమరేషన్ విత్ రా వాల్యూస్ ఎలా డిక్లేర్ చేయాలి, రా వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. ఆ రా వాల్యూస్ని స్విచ్ కేసులో ఎలా యాక్సెస్ కూడా చేయాలి, ఎక్కడ చూసాం, ఎక్కడ యాక్సెస్ చేయడం. తర్వాత ఎక్కడ చూసాం, మనం స్విచ్ కేసులో కూడా ఎలా యాక్సెస్ చేయాలని చూసాం డైరెక్ట్గా. ఓకేనా. మీకు కావాలంటే మళ్ళీ ఈ రిఫరెన్స్ డాట్ అది కూడా ఎలాగైనా చేయొచ్చు, నీ ఇష్టం. ఓకేనా. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది కూడా అయిపోతుంది, చూద్దాం. ఓకేనా. ఇది క్లియర్ చేస్తాను. ఇప్పుడు వరకు 2 కాన్సెప్ట్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటయ్యా అంటే ఈనమ్ విత్ అసోసియేట్ వాల్యూస్ అంటాం. ఏంటి ఈనమ్ విత్ అసోసియేట్ వాల్యూస్ అంటే ఏంటయ్యా అంటే చూడండి, ఈనమ్ తర్వాత నేను ఏం చేస్తానంటే స్కానర్ అని పెడుతున్నాను. ఇక్కడ స్కానర్ అని ఈనమ్ డిక్లేర్ చేస్తున్నాను నేను. ఓకే. కేస్ 2 డిక్లేర్ చేస్తాను. బార్కోడ్కి ఈ అసోసియేట్ వాల్యూస్ ఎలా డిక్లేర్ చేయాలంటే, ఇందాక రా వాల్యూ కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తాం, రా వాల్యూ నాకు కావాల్సింది. ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ ఇచ్చి క్లోజ్ బ్రేసెస్ ఇవ్వాలి, పెరాన్సిస్లో ఇవ్వాలన్నమాట. లైక్ ఏ పారామీటర్ టైప్ ఇచ్చినట్టు ఇవ్వాలన్నమాట. నేను ఒక 3 టైప్స్ ఇస్తాను, 3 ఇంటీజర్ టైప్స్ ఇస్తాను. ఓకేనా. తర్వాత చెప్తాను మీకు ఇంటీజర్ ఎందుకు ఇచ్చుకున్నాను. నాకు నచ్చిన టైప్, మీకు నచ్చింది ఇచ్చుకోండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను. క్యూఆర్ కోడ్ ఓన్లీ స్ట్రింగ్ ఇస్తున్నాను అనమాట. అంటే స్ట్రింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే జస్ట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ కింద నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ అనుకొని ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ 3 తీసుకుంటాను. నా 3 ఎందుకని ఉపయోగించుకుందాం అనుకున్నాను అంటే, ఇది ప్రైస్, ఇది డిస్కౌంట్, ఇది ఫైనల్ ప్రైస్ కింద ఉపయోగించుకుంటాను అనమాట. అయిపోయింది. ఇక్కడతో ఎన్యూమరేషన్ డిక్లేర్ చేస్తాను. ఎన్యూమరేషన్ ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనం ఇప్పుడు వరకు డిక్లేర్ చేయలేం. ఈ విధంగా డిక్లేర్ చేస్తే మనం ఏమంటాం అంటే ఈ నమ్ విత్ అసోసియేట్ వాల్యూస్ అంటాము. దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే చూడండి, స్కాన్ ఈక్వల్ టు సేమ్, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. డాట్ నేను బార్ కోడ్ ఇచ్చినప్పుడు చూడండి, బార్ కోడ్ వచ్చినప్పుడు 3 వాల్యూస్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ టైప్ ఇచ్చేసాం. టైప్ ఇచ్చేస్తే ఇక్కడ ఏం చేయాలి, నువ్వు జస్ట్ వాల్యూస్ మాత్రం పాస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆ వాల్యూస్ని నేను ఇక్కడ డిస్కౌంట్ 100 రూపీస్ డిస్కౌంట్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఫైనల్ ప్రైస్ 900 పెట్టుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ప్రింట్ చేస్తే 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. చూడండి, ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో వాడిన తర్వాత మీకు అర్థమవుతుంది క్లియర్గా. స్కాన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎన్యూమరేషన్ కూడా కంపల్సరీగా యూ హ్యావ్ ఎంటర్ ఈ క్వశ్చన్. చూడండి, చూపిస్తుందా క్లియర్గా బార్ కోడ్ అని. ఇప్పుడు స్విచ్ కేసులో ఎలా వాడచ్చో చూడండి. స్విచ్ స్కాన్ నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఎర్రర్ వస్తుంది, దాన్ని ఫిక్స్ కొడితే తీసేసుకుంటుంది. నో నీడ్ టు వరీ. మీకు నచ్చిన కేసు కావాలంటే ఒక కేసే కావాలనుకోండి, మీరు ఈ బార్ కోడ్ కేసు కావాలనుకోండి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. మొత్తం అన్ని కేసులు కావాలనుకోండి జస్ట్ ఫిక్స్ ఇట్ అనమాట. మొత్తం అన్ని కేసులు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు ఒక కేసే కావాలంటే మీరు డెవలప్ చేసుకోండి. లేకపోతే ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా కానీ మీకు అవసరం లేదనుకోండి డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ జస్ట్ ఎంప్టీ ప్రింట్ పెడుతున్నాను. తర్వాత కావాల్సినప్పుడు నేను నాకు నచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటాను అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ టైప్ మాత్రం డిక్లేర్ చేశాను. ఇక్కడ వాల్యూస్ పాస్ చేశాను. ఇక్కడ నేను స్విచ్ కేసులో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ని తీసుకొని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా. ఈ వాల్యూస్ నాకు వద్దనుకున్నాను అనుకోండి, జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఏంటిది అండర్ స్కోర్ యూజ్ చేసుకుంటే జస్ట్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ అనమాట. నువ్వు అండర్ స్కోర్ తీసేస్తే ఇట్ విల్ థ్రో అన్ ఎర్రర్. చూడండి, అండర్ స్కోర్ తీసేస్తే అదిగో దానికి అర్థం కాదు, ఎందుకంటే టపుల్ అది. టపుల్లో ఆల్రెడీ మనకు తెలుసు ఇగ్నోర్ చేయాలంటే ఏం చేసామయ్యా, అండర్ స్కోర్ పెట్టాము. ఇప్పుడు చూడండి, నేను ఎలా తీసుకుంటాను ఆ వాల్యూస్ని. ప్రైస్ అంటే ఒక కాన్స్టెంట్ డిక్లేర్ చేస్తున్నాను, లేకపోతే వేరియబుల్ వేర్ పెట్టుకో, ఇబ్బంది లేదు. నేను లెట్ ఎందుకు పెట్టుకున్నాను అంటే చేంజ్ అవ్వదు కాబట్టి లెట్ డిస్కౌంట్. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే లెట్ ఫైనల్ ప్రైస్ అని పెడతాను. ఓకేనా.
ఆ మూడిటిని నేను ఇక్కడ ఉపయోగించుకుంటా, ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను నేను ఆ 3 వాల్యూస్ని. చూడండి మనకు తెలిసి దిస్ ఈస్ కాల్ ద ఎంటైర్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్లో యూజ్ చేసుకుంటున్నాను నేను. ప్రైస్, డిస్కౌంట్, ఫైనల్ ప్రైస్. ఓకేనా. ఇక్కడ కూడా లెట్ పెడుతున్నాను. ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇది స్ట్రింగ్ కదా, ప్రోడక్ట్ డీటెయిల్స్ అని పెడుతున్నాను. ఓకే, యూ కెన్ యూజ్ ప్రోడక్ట్ డీటెయిల్స్, డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాను నేను. చూడండి నేను ఈ వాల్యూస్ని తీసుకుంటున్నాను. ఈ వాల్యూస్ని 1000 అనేది ఎందులోకి వస్తుంది, ప్రైస్లో ఉంటుంది. ఈ 100 అనేది డిస్కౌంట్లో కాపీ అవుతుంది. 900 అనేది ఫైనల్ ప్రైస్లో కాపీ అవుతుంది. నేను కింద ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట కస్టమర్ డీటెయిల్స్, ఇవన్నీ ప్రోడక్ట్ డీటెయిల్స్. సారీ, ఇక్కడ బ్రేక్ పెడుతున్నాను, నాకు ఏమీ అవసరం లేదు కాబట్టి. చూడండి ఓకే, ఇది ఇక్కడ ప్రింట్ చేసిన, ఇది అవసరం లేదు కదా. చూడండి ఇప్పుడు ఏమైందో ఇక్కడ కేసు దేనికి మనం క్రియేట్ చేసాం, మనం రెఫరెన్స్ బార్కోడ్కి, కాబట్టి ఈ కేసు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి అదిగో, మీకు నచ్చినట్టు ప్రోడక్ట్ డీటెయిల్స్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట కస్టమర్కి ఇచ్చేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు నేను బార్కోడ్కి రెఫరెన్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఈ వాల్యూస్ని తీసుకొని ఇక్కడ వాడుకున్నాను నేను. అలా కాకుండా దాన్ని అప్డేట్ చేస్తాను నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ తీసుకుంటాను ఒక్కొక్కసారి. ఈక్వల్ టు QR కోడ్, ద ప్రోడక్ట్ ఈస్ మ్యాక్ కంప్యూటర్. ఓకే, ఇప్పుడు చూడండి ఏ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, QR కోడ్ కానీ ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్లో కాపీ అవుతుంది. దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, దట్స్ ఇట్. మనకు తెలుసు కేసు ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ కేసు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ స్విచ్ కేసులో మనం క్లియర్గా చూసాం ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా. అందువల్ల ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూస్తే స్విచ్ కేసుని ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెట్, 3 లెట్లే పెట్టాను. ఈ 3 పెట్టే బదులు ఇక్కడ మొత్తం తీసేస్తున్నాను. లెట్లు తీసేసి అన్నిటికీ ఒకే లెట్ కాబట్టి నేను దీని ముందు పెట్టేస్తే ఈక్వల్గా అన్నిటికీ తీసుకుంటుంది అనమాట ఈ లెట్. ఇప్పుడు దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది. చూడండి, నేను ఒకసారి మళ్ళీ బార్కోడ్ని కాల్ చేస్తాను. ఏం ఎర్రర్ రాదు, ఏం రాదు. చూడండి, దట్స్ ఇట్. ఏమైనా ప్రాబ్లం అయిందా, ఇక్కడ లేదు లెట్, ఇక్కడ లేదు. ఈ 3టికి ఇన్స్టెంట్గా ఇక్కడ వాడేసాను అనమాట. అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద ఆల్ ద వేరియబుల్, ఆల్ ద కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడే వాడుతున్నాను అనమాట. కావాలంటే ఇక్కడ వాడేసుకోవచ్చు మీరు ఇది. ఓకేనా. మళ్ళీ నేను QR కోడ్ని చేస్తే QR కోడ్ డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. దట్స్ ఇట్ అయ్యా. దిస్ ఆల్ ఆర్ అబౌట్ ద ఎన్యూమరేషన్. ఓకే, ఎన్యూమరేషన్ మనం ఏమేమి చూసామయ్యా, ఫస్ట్ ఎన్యూమరేషన్ క్రియేట్ చేయడం చూసాం. ఎన్యూమరేషన్లో తర్వాత ఎన్యూమరేషన్ క్రియేట్ చేసి దాని రెఫరెన్స్ క్రియేట్ చేసి దాన్ని స్విచ్ కేసులో యూజ్ చేయడం చూసాం. తర్వాత ఎన్యూమరేషన్ విత్ రా వాల్యూస్ చూసాం. రా వాల్యూస్ డైరెక్ట్గా అసైన్ చేయాలి. ఏ వాల్యూని అసైన్ చేయాలంటే ఆ డేటా టైప్ని కన్ఫర్మ్ చేయాలి ఎన్యూమరేషన్కి. అది సెకండ్ పార్ట్. థర్డ్ వన్ ఏం చూసామయ్యా, ఎన్యూమరేషన్ విత్ అసోసియేట్ వాల్యూస్. అసోసియేట్ వాల్యూస్ అంటే నీకు టైప్స్ ఇస్తాం అనమాట. ఆ టైప్ని ఎక్కడ మనం వాల్యూ పాస్ చేస్తాం, రెఫరెన్స్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూస్ని పాస్ చేస్తాం. దాన్ని ఎక్కడన్నా యూజ్ చేసేటప్పుడు దానికి కాన్స్టెంట్ క్రియేట్ చేసుకొని అట్లా యూజ్ చేసుకుంటాం. కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని అట్లా స్విచ్ కేసులో కానీ వేరే కండిషనల్ స్టేట్మెంట్లు ఎక్కడన్నా వాడుకుంటాం అనమాట. ఓకేనా. దట్స్ ఇట్ అయ్యా. ఇది చాలా ఎక్కువ అనమాట ఎన్యూమరేషన్స్ గురించి నేను చెప్పింది. యాక్చువల్గా మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ డెఫినేషన్ గురించి ఒకసారి వెళ్దాం. ఎన్యూమరేషన్ అంటే ఇట్ ఈజ్ ఎ టైప్ to define using group of related values work in our code. That's it only. You can use in switch and conditional statements. ఇంకా సింపుల్గా ఒకే ఒక వర్డ్లో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ టైప్ టు డిక్లేర్డ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వాల్యూస్. దట్స్ ఇట్. అంటే చూసాం కదా మనం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్షన్స్ చూసాం, ఇది గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వాల్యూసే. తర్వాత సీట్ బుకింగ్. చూడండి, ఇక్కడ ఏ సీట్ బుక్ చేస్తే ఆ సీట్ దగ్గర నేను ఫంక్షనాలిటీ రాసుకుంటాను, పలానా సీట్ బుక్ చేయాలి కాబట్టి. ఈ సెనారియోస్లో మాత్రమే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీంట్లో ఫంక్షన్స్ కావాలంటే యూ కెన్ డిక్లేర్ ఇట్. స్టోర్డ్ ప్రాపర్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు డిక్లేర్ చేయలేవు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంతే, దిస్ ఈజ్ ఆల్సో ఏ వాల్యూ టైప్. ఏంటయ్యా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈనమ్ ఈజ్ ఏ వాల్యూ టైప్. ఇంతకుముందు ఏ వాల్యూ టైప్ చూసామయ్యా, స్ట్రక్ట్ ఆల్సో ఈజ్ ఏ వాల్యూ టైప్, క్లాస్ ఈజ్ ఏ రెఫరెన్స్ టైప్, struct, enumeration are value types. Again I am repeating, class is a reference type, struct and enumeration is value types. That's it only.
ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద ఎన్యుమరేషన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. మీకు పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైనా కావాలంటే దాన్ని కూడా కింద కామెంట్ చేయండి, నేను వేరే అనదర్ వీడియో చేస్తాను. దయచేసి మీరు వీడియో వాచ్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. మీకు డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.